హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో ఎంతో కమ్మనైన చిత్రాన్నం లేదా నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 5-6 పచ్చిమిరపకాయలు, 5-6 ఎండుమిరపకాయలు, టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ అల్లం తరుగు, టీ స్పూన్ మిరియాలు, పావు కప్పు దాకా పల్లీలు, గుప్పెడు కరివేపాకు, ఇంకా నిమ్మరసం. ఇది దాదాపు 5 మీడియం సైజ్ నిమ్మకాయల రసం. కొలతల్లో చెప్పాలంటే 100 ml. మిగిలిన పొడి దినుసులు తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను. ముందుగా 1/2 kg బియ్యంతో వండుకున్న వేడన్నంలో టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు, కాస్త తరిగిన కొత్తిమీర వేసి పైపైన ఓసారి కలుపుకోండి. దీనివల్ల అన్నం విడివిడిగా అవ్వడమే కాదు, కమ్మగా కూడా ఉంటుంది. ఈ అన్నాన్ని గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. అది వేడయ్యాక టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, శనగపప్పు, మిరియాలు వేసి పప్పు కాస్త రంగు మారేదాకా వేపండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, వాటికి సరిపడా ఉప్పు వేసి కలిపి పల్లీలు చిట్లేంత వరకు బాగా వేపుకోండి. ఇలా చేస్తే పల్లీలు చిట్లేలోపు మిరపకాయలు బాగా వేగిపోతాయి. ఇలా వేగిన మిరపకాయ పులిహోరతో తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఆపై అల్లం తరుగు వేసి కాస్త పచ్చిపోయేదాకా వేపుకోండి. అల్లం నిమ్మకాయ పులుపుని బాగా విరగ్గొడుతుంది. దాంట్లో కరివేపాకు వేసి కరకరలాడేంత వరకు వేపండి. అది వేగాక టీ స్పూన్నర పసుపు, 1/2 చెంచా మిరియాల పొడి, పావు చెంచా మెంతి పొడి, పావు చెంచా దాకా ఇంగువ వేసి ఓసారి అంతా కలగలుపుకోండి. మిరియాల పొడి, మెంతి పొడి అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవి పులిహోరకు మంచి ఫ్లేవర్ ఇస్తాయి. తర్వాత నిమ్మరసం పోసుకొని ఓ పొంగు రానివ్వండి. అంతే, సరిపోతుంది. అలానే ఎక్కువసేపు మరిగిస్తే పల్లీలకు పప్పులకు పులుపు పట్టేస్తుంది. తినేటప్పుడు అంతగా రుచించవు. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి కలుపుకొని దింపేసుకోండి. ఒకవేళ ఇక్కడ తక్కువైనా కూడా అన్నంతో కలుపుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన పులిహోర తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర కలుపుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అన్నం గోరువెచ్చగా అయ్యాక ఉండలు లేకుండా అంతా విడగొట్టుకోండి. వేడి మీద ఉన్నప్పుడే నూనె వేసాం గనక అన్నంలోని ప్రతి మెతుకు సులువుగా విడివిడిగా అయిపోతుంది. ఇందులో పులిహోర తాలింపు వేసి కలుపుకునే క్లిప్ బై మిస్టేక్ రికార్డ్ అవ్వలేదు. ఏం లేదండి, అన్నానికి సరిపడా పులిహోర తాలింపు వేసుకొని కలుపుకోవటమే. నేను మొత్తం తాలింపు ఒకేసారి వేసుకోలేదు. స్టార్టింగ్ కొంచెం ఆపాను. తర్వాత మిగిలిన తాలింపు కూడా పడుతుందనిపించింది. అది కూడా వేసి పులిహోర కలుపుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే దీన్ని బట్టి చూస్తే 1/2 kg బియ్యానికి 100 ml నిమ్మరసం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఈ పులిహోరను మీరు నైవేద్యంగా చేస్తే టేస్ట్ చూడలేరు కాబట్టి ఈ కొలతను అచ్చంగా మీరు ఫాలో అయిపోవచ్చు. మీ చిత్రాన్నం చాలా బాగా కుదురుతుంది. అంతేనండి, అంతా కలగలుపుకుంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లోనే రుచి చూసి ఉప్పు తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అసలు నిమ్మకాయ పులిహోర అంటే నమ్మరు, అంత కమ్మగా ఉంటుంది. పర్సనల్గా ఇది నా ఫేవరెట్ అయిపోయింది. నంచుకోవడానికి పొటాటో ఫ్రైస్ కూడా చాలా బాగుంటాయి. పులిహోర అంతా కలుపుకున్నాక ఒక విస్తారు వేసి ఉంచండి. ఇలా పులిహోరకు గాలి ఆడి పాడవకుండా ఉంటుంది. మూత మాత్రం పెట్టకండి, అలా అన్నం నీరొచ్చి ఖరాబ్ అయిపోతుంది. మరి ప్రాసెస్ ఈజీయే కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.